ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా విజేతగా నిలిచి కప్ ఎగరేసుకుపోయింది. అందరూ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియా ఓడిపోతే గంభీర్ని ఎక్కిపారేసే కొంతమంది మేధావులకు ఈ టోర్నీలో ఇండియా గెలిచాక అదే గంభీర్ను పొగడ్డానికి నోరు పెగలడం లేదు. ఓటములకు ఎలా అయితే గంభీర్ బాధ్యుడో గెలుపులకు కూడా అతడికి క్రెడిట్ దక్కాలి. గంభీర్ ఒక ఆటగాడిగా అలానే ఒక కోచ్గా ఇప్పటివరకు ఒక్క ఫైనల్ మ్యాచ్లో కూడా ఓడిపోలేదు అని చరిత్ర చెబుతోంది. ఈ టోర్నీ కోసం గంభీర్ తీసుకున్న 5 సంచలన నిర్ణయాలు ఏంటి, అవి జట్టు విజయాలపై ఎలాంటి ప్రభావం చూపాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఈ టోర్నీలో పంత్ స్క్వాడ్లో ఉన్న కేఎల్ రాహుల్ను గంభీర్ మొదటి వికెట్ కీపర్గా ప్రమోట్ చేశాడు. చాలామంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పంత్కి ఈ టోర్నీలో ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కేఎల్ రాహుల్ వమ్ము చేయకుండా కీలక మ్యాచ్ల్లో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్తో ఇండియాను దగ్గరుండి గెలిపించాడు. అలా గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాన్నిచ్చింది. రెండవది, ఇండియా మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి. అప్పుడే ప్రత్యర్థి బౌలర్లకు బౌలింగ్ చేయడం కష్టంగా ఉంటుంది అని గంభీర్ బలంగా నమ్మాడు. అందుకు అనుగుణంగా అక్షర్ పటేల్ను 5వ స్థానంలోకి తీసుకొచ్చి రాహుల్ను 6వ స్థానంలో బ్యాటింగ్కు పంపాడు. ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల టీమిండియా బ్యాటింగ్ డెప్త్ విపరీతంగా పెరిగింది. చివర్లో వికెట్లు పడినా రాహుల్, పాండ్యాలు ఒత్తిడిని అధిగమించి ఇండియాను గెలిపించడం వెనుక గంభీర్ మాస్టర్ మైండ్ ఉంది. మూడవది, ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో వరుణ్ చక్రవర్తిని చివరి నిమిషంలో గంభీర్ పట్టుబట్టి మరీ ఎంపిక చేయించాడు. ఇలా చేయడంపై విమర్శలు చెలరేగాయి. జైస్వాల్ని పక్కన పెట్టి వరుణ్కు అవకాశం ఇవ్వడం ఏంటి అని విమర్శలు గుప్పించారు. కానీ వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ చూశాక విమర్శకుల నోళ్లకు తాళాలు పడ్డాయి. వరుణ్ తన మిస్టరీ స్పిన్తో అదరగొట్టి ప్రత్యర్థులకు వణుకు పుట్టించాడు. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగవది, మహ్మద్ సిరాజ్ను వద్దని హర్షిత్ రాణాని ఎంపిక చేయడంతో కేకేఆర్ కోటా అంటూ గంభీర్ని ఒక రేంజ్లో తిట్టారు. కానీ సీన్ కట్ చేస్తే హర్షిత్ సింహంలా పంజా విసిరి సూపర్ బౌలింగ్తో రఫ్ఫాడించాడు. హర్షిత్ ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా మందికి షాక్ కలిగించింది. ఐదవది, ఇండియా స్క్వాడ్లో గంభీర్ ఏకంగా 5 మంది స్పిన్నర్లను ఎంపిక చేసి 4 స్పిన్నర్లతో బరిలోకి దిగాడు. క్రికెట్ చరిత్రలో ఇదొక సంచలన నిర్ణయం. చాలా మంది ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కానీ ఆ నిర్ణయం కారణంగానే ఇండియా కప్ గెలిచింది. రాహుల్, అయ్యర్ వంటి ఆటగాళ్లకు భరోసా ఇవ్వడం, టాలెంట్ ఉన్న వరుణ్, హర్షిత్ లాంటి ఆటగాళ్లను దగ్గరుండి ప్రోత్సహించడం, మ్యాచ్కు తగ్గట్లు వ్యూహాలు రచించడం, ఇలా ఎన్నో విషయాల్లో గంభీర్ తనదైన మార్కు చూపిస్తున్నాడు. అందుకే గంభీర్ ఒక కోచ్గా సింహగర్జన చేస్తూ టీమిండియాను అసలైన గోట్ జట్టుగా నిలబెడుతున్నాడు. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.